మనసును అదుపులో ఉంచుకొని ఆధ్యాత్మిక చింతనతో గడపాలనుకునే ఆరోగ్యవంతులైన భక్తులందరూ శివరాత్రి నాడు ఉపవాసం ఉండవచ్చు. మోక్షం కోరేవారు, పాప ప్రక్షాళన కావాలనుకునేవారు, శివకృపకై పరితపించేవారు ఉపవాసం ఉండాలని పండితుల సూచన. రోజంతా ఉపవాసం ఉండి రాత్రంతా జాగరణ చేస్తూ శివనామ స్మరణ చేస్తే ఆత్మశుద్ధి జరుగుతుంది. మనోబలం పెరిగి ఈశ్వరుని అనుగ్రహంతో తలపెట్టిన కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి అంటున్నారు. భక్తితో పాటు ఆరోగ్యం కూడా ముఖ్యమేనని శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి గర్భిణీలు ఆరోగ్యం దృష్ట్యా ఉపవాసానికి దూరంగా ఉండటం మేలు. మధుమేహం, గుండె జబ్బులు, రక్తపోటు వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు, వృద్ధులు కఠిన ఉపవాసం చేయకూడదు అంటున్నారు వైద్యులు. శారీరక ఇబ్బందులున్న మహిళలు ఉపవాసం మానేయవచ్చు. ఆహారం తీసుకుంటూ శివనామ స్మరణ, ధ్యానం చేస్తే అంతటి సమానమైన పుణ్యం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. ఈశ్వరుని అనుగ్రహంతో తలపెట్టిన కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి అంటున్నారు. భక్తితో పాటు ఆరోగ్యం కూడా ముఖ్యమేనని శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి గర్భిణీలు ఆరోగ్యం దృష్ట్యా ఉపవాసానికి దూరంగా ఉండటం మేలు. మధుమేహం, గుండె జబ్బులు, రక్తపోటు వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు, వృద్ధులు కఠిన ఉపవాసం చేయకూడదు అంటున్నారు వైద్యులు. శారీరక ఇబ్బందులున్న మహిళలు ఉపవాసం మానేయవచ్చు. ఆహారం తీసుకుంటూ శివనామ స్మరణ, ధ్యానం చేస్తే అంతటి సమానమైన పుణ్యం లభిస్తుందని పండితులు చెబుతున్నారు.